ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం దేవాలయాలు ధ్వజస్తంభం ఎలా ఏర్పడింది అనే కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవాలయాలలో ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక పురాణమైన కథ ప్రాచుర్యంలో కలదు. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మరాజు గొప్ప దాతగా పేరు పొందాలని కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే తాను చాలా గొప్ప ధర్మమూర్తిని ధర్మరాజు భావించసాగాడు. ఇదంతా చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు అతనికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. వెంటనే ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచి రాజ్యాన్ని సుస్థిరం మరియు సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజుడు శ్రీకృష్ణుని మాటను శిరసా వహించి అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకుంటాడు. అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకున్నటువంటి ధర్మరాజు నకుల సహదేవులను సైన్యంతో అశ్వాన్నిచ్చి పంపుతారు. ఆ యాగస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపూర రాజ్యం చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమంతుడు, గొప్ప దాతగా కూడా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడే తామ్రధ్వజుడు. ఈ పాండవుల యొక్క యజ్ఞాస్వాన్ని తామ్రధ్వజుడు బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసినటువంటి నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు ఓడిపోతారు. తమ్ముళ్ళందరూ కూడా ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికి బయలుదేరుతాడు. శ్రీకృష్ణుడు అతనికి వద్దని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమంతో అయినటువంటి భీమార్జునుడు ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణుడు చూసినటువంటి మయూరధ్వజుడు వారికి ఏదైనా దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డుగా వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో, మీ కుమారుడు మీకు కోవాలంటే మణిపుర రాజైనటువంటి మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా ఇవ్వాలి, కానీ ఆ అర్ధ శరీరాన్ని అతని భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు మీరు అర్ధ శరీరాన్ని తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తారని మయూరధ్వజుడికి నమ్మకం కలిగించేలా శ్రీకృష్ణుడు చెప్తాడు. కాబట్టి ఓ రాజా, దాన ప్రభువులైనటువంటి మీరు మా యందు దళదలిచి మీ శరీరంలోని సగభాగాన్ని దానం ఇచ్చి ఇతని కుమారుని కాపాడమని శ్రీకృష్ణుడు చెప్తాడు. బ్రాహ్మణుల వేషంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ధర్మరాజుల కోరిక విన్నటువంటి మయూరధ్వజుడు అందుకు అంగీకరించి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయిస్తాడు. తన భార్య సుతులతో అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసి ధర్మరాజు అతని యొక్క దాన గుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసి ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అని అంటాడు. దానికి మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. నేను బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా శరీరంలోని కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదని ఎడమ కన్ను చాలా బాధపడుతుందని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చినటువంటి శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపించి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏ వరం కావాలో కోరుకు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు మయూరధ్వజుడు, పరమాత్మ, నా శరీరం నశించినా కూడా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందే ఉండేలా అనుగ్రహించండి అని కోరుకుంటాడు. మయూరధ్వజుని కోరిక విన్నటువంటి శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, ఓ మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించినటువంటి నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధానంలోనే ఉంటుంది. దైవ దర్శనం కోసం ఆలయాలకు వచ్చిన భక్తులు ముందు నిన్ను దర్శించి నమస్కారం చేసిన వెంటనే ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ ఆత్మ ఆశ్రయించి ఉన్నటువంటి ధ్వజస్తంభం ముందు ఎవరైతే దీపం ఉంచుతారో వారి యొక్క జన్మ సఫలమవుతుంది. నీ శిరస్సును ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుందని అనుగ్రహిస్తాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. ముందుగా భక్తులు ధ్వజస్తంభానికి మొక్కి మూల విరాట్ని దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. మనం తెలుసుకున్నారు కదా ఆలయాలు ధ్వజస్తంభం ఉండడం, దాని వెనుక ఉన్నటువంటి కథ గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ